హలో ఫార్మర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా అనంతపురం ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి. సో చాలామంది చాలా కామెంట్స్ అండ్ మెసేజెస్ అండ్ కాల్స్ కూడా చాలా వస్తున్నాయండి. సో ప్లాంటేషన్ ఎలా జరుగుతుంది, ఇప్పుడు సీజన్ కదా మీరు స్టార్ట్ చేశారా, సో వీక్లీ వన్స్ కానీ మాకు ట్వైస్ కానీ చేయండి వీడియోస్, మాకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి మీరు అని చెప్పారండి. బట్ నేనేమనుకుంటానంటే చెప్పిన ఇన్ఫర్మేషనే కదా, ఆల్రెడీ లాస్ట్ టైం చేశాను కదా, అంటే లాస్ట్ వీక్ చేశాను కదా, ఇంకేంలే అనుకుంటే కానీ మెసేజెస్ అండ్ కాల్స్ రిపీటెడ్గా వస్తున్నాయి. సో అందువల్లనే ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో ఇక ఈ వీక్లో ప్లాంటేషన్ జరుగుతోందండి అన్ని చోట్ల కూడా. అనంతపురం జిల్లాలో వర్షాలు అయితే పడ్డాయి, బట్ అనంతపురం మొత్తం అయితే పడలేదండి. కొన్ని ప్లేసెస్లో పడిన ప్లేసెస్లోనే వర్షాలు పడుతున్నాయి, కానీ పడని ప్లేసెస్లో అస్సలు వర్షం అనేదే లేదనమాట. సో వర్షం పడని ప్లేస్లో అయితే కొంచెం అంటే ప్లాంటేషన్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది. ఎందుకంటే భూమి ఇంకా కూల్ అవ్వాలి, కూల్ అయిన తర్వాత ప్లాంటేషన్ చేస్తే కొంచెం మొక్క అనేది గ్రోతింగ్ వస్తుంది. సో ఆలోపు మనం చేస్తే గనక కొంచెం గ్రోతింగ్ ఉండదు, ఈల్డింగ్ ఉండదు, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి సో వాళ్ళు అంటే వర్షం పడని ప్లేసెస్లో ప్లాంటేషన్ అనేది చాలా అంటే చాలా తక్కువ. అండ్ ఒక్కొక్క విలేజ్లో అసలు ప్లాంటేషనే చేయలేదండి. సో ఆల్రెడీ నేను మీకు లాస్ట్ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ కింద కామెంట్ సెక్షన్లో పెడతానండి. ఆ లింక్ని క్లిక్ చేసి చూడండి. సో ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ ఏ విలేజ్లో ఏ విధంగా ఉంది అనేది మీకు డైరెక్ట్గా తెలుసుకోగలరు. సో సేమ్ అండి, వర్షాలు పడిన విలేజ్లోనే ఆ వర్షాలు అనేది కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి. బట్ వర్షం లేని విలేజెస్లో మాత్రం ప్లాంటేషన్ తక్కువగా ఉంది. అండ్ నిన్న కూడా వర్షం అనంతపురం జిల్లాలో పడిందండి. సో ఈ నిన్న పడిన వర్షం రాప్తాడు, గొందిరెడ్డిపల్లి, సో ఈ ప్లేసెస్లో అనమాట. ఆల్రెడీ 2 వర్షాలు అయితే ఈ ఏరియాలో పడింది. సో ఇంకా ప్లాంటేషన్ అనేది ఈ వీక్లో స్టార్ట్ చేస్తారు అనేసి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను. ఇక అంటే లాస్ట్ టైం చెప్పినటువంటి విలేజెస్లో వచ్చేసి ఆల్రెడీ ప్లాంటేషన్ చేసి ఆ విలేజెస్లో మరింత ప్లాంటేషన్ అనేది పెరిగింది. సో అవి పెట్టిన టమోటా తోటలు ఎలా ఉన్నాయి అనేది మీకు చాలా డౌట్స్ అండ్ గ్రోతింగ్కి ఏం వాడుతున్నారని అడుగుతున్నారు. సో నెక్స్ట్ వీడియో ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానండి, ఎందుకంటే ఇది ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాబట్టి. సో ప్లాంటేషన్ అయితే జరుగుతోంది. వర్షాలు పడి కొంచెం గ్రోతింగ్ మంచిగా వస్తుంది ఈ కూల్ క్లైమేట్కి అనుకునే ప్లేసెస్లో మాత్రమే ప్లాంటేషన్ ఎక్కువగా జరుగుతోంది. అండ్ వర్షాలు పడని విలేజెస్లో ప్లాంటేషన్ జరగలేదు. అండ్ వర్షాలు అయితే పడుతున్నాయి అనంతపురం జిల్లాలో, కానీ అనంతపురం జిల్లా మొత్తం పడలేదు. ఇది ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించాల్సిన విషయము. అండ్ ఇక్కడ వచ్చేసి సాహో అండ్ నందిని, యోధా, బన్నీ అండ్ ఆర్య, ఛాంపియన్ అండ్ బాహో, సాహిత్య, 448 ఈ వెరైటీస్ అన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయండి. సో ఆల్రెడీ ప్లాంటేషన్ చేసిన వాళ్ళు వచ్చేసి కొంచెం ఎక్కువగా అంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయండి అనంతపురం జిల్లాలో. సో ఆ కారణం చేత కొంచెం గ్రోతింగ్ కూడా తక్కువగానే ఉంది అని కూడా చెప్తున్నారు. సో థ్యాంక్ యూ.